ఇక్కడికి రాగానే మంచి స్టిల్ దొరికింది. బావా టెన్షన్ పడకు. సాత్విక చూసుకోవాలి కదా, కాస్త అటు ఇటు అయితే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. బావా కేసు వాదించడానికి అంత పెద్ద లాయర్ ఒప్పుకున్నాడన్న ఆనందంలో సరిగా చూసుకోలేదు బావా, అంతే. నేను వెళ్ళి దేవునికి దండం పెట్టుకొస్తాను. హే ఉండు, నీ తరపు నేను దండం పెట్టుకొని వస్తానులే గాని నువ్వు వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకో పదా, వెళ్ళు. బావా సాత్విక బావా సాత్విక బావా సాత్విక పద, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకుందు గాని పదా. దేవుడా, సాత్విక తరపున నేను నీకు దండం పెట్టుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ సార్. టైం ఎంత అయింది? ఇంకా ఆఫీస్ టైం అవ్వలేదు కదా, అప్పుడే వచ్చేసేవేంటి? అంటే నేను కరెక్ట్ టైంకే బయలుదేరాను, కాకపోతే ఈరోజు ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంది, అందుకే ముందుగా వచ్చేసాను. ఓకే. ముందు రాకూడదా సార్? సార్ యాక్చువల్గా నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ ఏంటంటే డైమండ్స్ అని చెప్పి నా టైం అంతా వేస్ట్ చేశారు కదరా. కోట్ల విలువైన డైమండ్స్ దొరుకుతున్నాయని చెప్పి చాలా సంబరపడ్డాను. నాలో అనవసరంగా ఆశలు లేపారు కదరా. మిమ్మల్ని ఏం చేసినా తప్పులేదురా. రే, మీరు ఎలాగైనా సరే ఆ ఇంట్లోంచి డైమండ్స్ తీసుకొస్తారని చెప్పి వాటిని వెలకట్టడానికి వాల్యూయర్ని కూడా తీసుకొచ్చాను రా. కానీ మీరేం చేశారు? ఉత్తి బ్యాగుతో ఊపుకుంటూ వచ్చేశారు. సార్, నేను మొత్తం వెతికాను సార్, ఎక్కడా దొరకలేదు. ఇందులో స్క్రిప్ట్ పేపర్లుంటే ఆవిడిచ్చిన బ్యాగ్ అయి ఉంటుందని పట్టుకొచ్చేశాను. రే, ఇందులో కూడా లేవు కదరా. అంటే ఆ డైమండ్స్ కార్తిక్ గాడికి దీక్ష ఇవ్వనట్లేగా. సార్, మీరు నన్ను కొట్టినా సరే తిట్టినా సరే ఆ డైమండ్స్ మాత్రం వాడింటికే వెళ్ళాయి సార్. రే, మీ కంటికి నేనేమైనా హౌలగాన్లా కనిపిస్తున్నానారా? ఎన్కౌంటర్ అయిపోతా.
డైమండ్స్ ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఉండాలి కదరా. సార్ చెప్పడం మర్చిపోయాను. నైట్ ఆ కార్తీక్ ఇంట్లో దీక్ష దెయ్యమై కనిపించింది సార్. ఏరా ఆ దీక్ష దయ్యమై వచ్చిందా? అవును సార్. అమ్మ తోడు నా కళ్ళతో నేను చూశాను. బా ఛ! రే 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 పిచ్చ నాయలంతా నాకే దొరికారు కదరా. రేయ్! రే ఏంట్రా ఇవి? సార్ డైమండ్స్ సార్, ఇవే ఇవే ఆ డైమండ్స్. ఆ దీక్ష కార్తీక్ ఇచ్చిన డైమండ్స్ ఇవే. రే ధీరా సింగ్ సార్ డైమండ్సా? సార్ 100 కోట్లు సార్, 100 కోట్లు. అవునరా ధీరా సింగ్, 100 కోట్లు మనమే. యా! రే ఆ డైమండ్ ఎక్స్పర్ట్ ఎక్కడ? రే ఓ తీసుకురా తొందరరా. ధీరా సింగ్ 100 కోట్లు, 100 కోట్లు సార్. సడన్ గా ఇంత చలేస్తుందేంటి?
ఇంకెంతసేపు చూస్తారండి? రే 100 కోట్లు రా, టైం పడుతుంది మరి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్. దీంతో ఈ డైమండ్స్ క్వాలిటీ పూర్తిగా తెలిసిపోతుంది. అప్పుడు వాల్యూ ఎంతో లెక్కగట్టవచ్చు. చూడండి. అదేంటి సార్, పౌడర్లా అయిపోయింది? డైమండ్స్ ఇలా పిండైపోవడం ఏంటి? ఇవి డూప్లికేట్స్. నో నో నో! వీటన్నిటిలో ఇది ఒక్కటే ఒరిజినల్ డైమండ్. సాత్విక్ ఏంటి ఇంత టైం అయినా బయటకు రాలేదు? ఏమైంది సాత్విక? ఎందుకో తెలియదు బావా, బాగా చలిగా ఉంది. చలిగా ఉందా? జ్వరం కూడా ఉన్నట్టుందే. ఉండు, డాక్టర్ కాల్ చేస్తాను. ఇందాక నేను చెప్పిన టాబ్లెట్సే కాకుండా చలి తగ్గడానికి ఇంకో పని కూడా చేయాలి. చెప్పండి డాక్టర్, ఏం చేయమంటారు? ఏం లేదు, తన పాదాల్ని అరిచేత్తో బాగా రుద్దాలి. అలా ఒక 3-4 మినిట్స్ చేస్తే బెటర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే. బావా, నువ్వు నా పాదాలు ముట్టుకోకూడదు. పర్లేదు సాత్విక, పాదాలు ఇలా అరచేత్తో రుద్దితే చలి తగ్గిపోతుందట డాక్టర్ చెప్పారు. బావా ప్లీజ్. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆహా, సీన్ అదిరిపోయింది. ఈ ఒక్కటే చాలు డ్రామాలో వేడి పుట్టించడానికి. $100
కోట్ల వజ్రాలు పిండైపోవడం ఏంటి ధీరా సింగ్? అదే అర్థం కావట్లేదు సార్. ఫారిన్ నుంచి దీక్ష తీసుకొచ్చింది అంటే పక్కా ఒరిజినల్ సార్, అందులో డౌటే లేదు. అయితే అది కార్తిక్ గాడికి ఇచ్చినవి కూడా ఒరిజినలే అయి ఉంటాయి. మరి డూప్లికేట్గా మార్చింది? ఆ కార్తిక్ గాడే తెలివిగా ఒరిజినల్స్ ఎక్కడో దాచేసి డూప్లికేట్స్ ఇందులో పెట్టాడు. అవును సార్, కరెక్టే, వాడే మార్చేస్తుంటాడు. అలా మార్చేటప్పుడు బై మిస్టేక్ ఒక ఒరిజినల్ ఇందులో ఉండిపోయింది సార్. కానీ డూప్లికేట్స్ ఎంత జాగ్రత్తగా ఎందుకు దాచినట్లు సార్? ఇవి దొరికినోడు అవి ఒరిజినల్స్ అని నమ్మేయాలని, ఇవే దీక్ష తనకిచ్చినట్లు నమ్మించాలని. మరి ఇప్పుడు ఎలా సార్? సరే, ఈ ఒరిజినల్ డైమండ్ వాల్యూ ఎంత ఉంటుందంటావు? సుమారు 3.5 నుంచి 4 కోట్ల వరకు ఉంటుంది. చెప్పాక సార్ మీకు మొత్తం 100 కోట్లు విలువ చేస్తాయని. మీకు నమ్మకం కలిగింది కదా సార్? మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇంకేం చేస్తాం ధీరా సింగ్? ఈ బుజ్జిముండ ఫ్రెండ్స్ అందరినీ పట్టుకోవడమే మన తక్షణ కర్తవ్యం. కానీ ఆ కార్తీక్ గాడు జైలుకి వెళ్ళాడు కదా సార్? వాడు జైలుకేగా వెళ్ళాడు, పైకి కాదుగా. ఒకవేళ పైకి వెళ్ళినా పట్టుకొచ్చేస్తా. చేతిలో చెయ్యేసి చెప్పు బావా, చేతిలో చెయ్యేసి చెప్పు బావా. ఆహా, ఇది సూపర్. సాత్విక సరసం, ముకుందు మురిపెం. ఇదేంటి మరదల కాళ్ళు పట్టుకున్నాడు? దీనికి ఒక క్యాప్షన్ చెప్పండి మేడం. దీనికి క్యాప్షను రాజీ పడ్డ మాజీ లవర్స్. వెరీ గుడ్ లావణ్య, నీ ఫోటోగ్రఫీ అదిరిపోయింది. థ్యాంక్ యూ మేడం. భార్య ఎడబాటులో ఉన్న బావ, భర్తకు దూరంగా ఉన్న మరదలు, వీళ్ళిద్దరి భాగవతాన్ని రక్తి కట్టించడానికి ఈ ఫోటోలు చాలు. ఈ పెళ్ళైన ప్రేమికుల బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోతుంది మేడం. ఇప్పటికే వాళ్ళ మీద కోపంగా ఉన్న కార్తీక్ ఇవి చూస్తే గనక ఈసారి నిజంగానే హంతకుడిగా మారిపోతాడు. తెలియక పిచ్చెక్కి ఉన్నాడు. ఇక ఈ ఫోటోలు చూస్తే గనక అసలు ఇక జైలు నుంచి ఎందుకు బయటికి రావాలి, బయటికొచ్చి ఎవరి కోసమని బ్రతకాలి అని బుర్ర బద్దలు కొట్టుకుంటాడు. అవును దీక్ష, విరాగిలా ఆలోచించి బైరాగిలా మారిపోతాడు, నో డౌట్. ఈ ఫోటోలు మనం టైం చూసుకొని వాడుకుందాం. మేడం, ఇప్పటికైనా మీరు ఆ మాస్క్ తీస్తే మిమ్మల్ని చూడాలనుంది. లావణ్య, చెప్పింది చేయడమే నీ డ్యూటీ, అర్థమైందా? సారీ మేడం. సరే, నువ్వెళ్ళు. నువ్వెవరో చెప్పకపోతే నేను తెలుసుకోలేననుకుంటున్నావేమో. లావణ్య, నీకు తెలియాల్సిన టైంకి నేనెవరో తెలిసిపోతుంది. అలా కాదని ముందే తెలుసుకోవాలని ట్రై చేసావనుకో, నువ్వే లేకుండా పోతావు. జాగ్రత్త. వెళ్ళు. ఓకే మేడం, బాయ్.
చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మనసులో అనుకున్నది తెలుసుకుందంటే ఇది మామూలుది కాదు. హలో, నమస్తే సార్, నేను సిఐ అగస్త్య అని మాట్లాడుతున్నాను. చెప్పు అగస్య, ఏంటి ఇలా కాల్ చేసావు? ఏం లేదు సార్, మీ జైల్లో కార్తిక్ అనే రిమాండ్ ఖైదీ ఉన్నాడు కదా, వాడి గురించి సార్ కాల్ చేశాను. ఏంటి వాడు? మర్డర్ కేసేగా. సార్, యాక్చువల్గా ఏం జరిగిందంటే, పోరా నేను మర్డర్ చేయకుండానే జైలుకి వచ్చాను. మళ్ళీ డైమండ్స్ గురించి అడిగావంటే నిజంగానే మర్డర్ చేస్తాను.